హలో గాయ్స్, ఇది వచ్చేసి మనకు బెంగళూరులోనే దొమ్మలూరు దగ్గర ఉంటుంది జిఎస్టీ ఆఫీస్, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఆఫీస్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి ఈ బిల్డింగ్ యాక్చువల్గా మొత్తం అయితే కనిపించట్లే, ఇట్లా పెడితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, శివలింగం లాగా ఉంది ఇది, ఎలా ఉందో. ఓకే, చూస్తున్నారు కదా గాయ్స్, మొత్తం అంతా ఉందన్నమాట ఇక్కడ. కింద పార్కింగ్, పైన తేనె, అది చూడండి ఎంత బాగుందో, పెద్ద బిల్డింగ్. ఓకే, ఇందిరానగర్లో మీరు జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఏదైనా పేమెంట్ ఆఫీసెస్ కానీ జిఎస్టీ కానీ బిల్లులు ఉంటాయి ఇక్కడ ఇందిరానగర్ దొమ్మలూరులో. బ్రిడ్జి దిగిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందు పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసేసుకొని ఎగ్జాక్ట్గా లొకేషన్కి వచ్చేస్తారనమాట మీరు. ఓకే, ఎవరికైనా తెలియకపోతే జిఎస్టీ ఆఫీస్ సెంట్రల్ జిఎస్టీ అనమాట. ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ ఎంత అదృష్టం ఉందో, అంత మొత్తం తేనె పెట్టుకొని ఉంది. అదైతే ఎవరు టచ్ చేయలేకపోతా ఉన్నారు, అందుకని అక్కడ పెట్టేస్తారు, వదిలేస్తారు కానీ. ఓకేనా, ఇక్కడైతే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ సిపిడబ్ల్యూ కాంప్లెక్స్ అని ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది, నీట్గా. అన్నా ఇది ఎన్నో క్రాస్ అన్నా, ఎన్నో క్రాస్లో ఉంది ఈ బిల్డింగ్? దొమ్మలూరు వాటర్ ట్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే దొమ్మలూరు జిఎస్టీ కమిషనరేట్ అక్కడ రాసి ఉంది ఆల్రెడీ, దాని మీద ఏదో జూమ్ తీస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మీకు ఎవరికైనా జిఎస్టీ కానీ టీఎంటీసీ కానీ బిల్డింగ్స్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ అంట, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు దొమ్మలూరు, బెంగళూరు 560071. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ దగ్గరలో వచ్చేసి జిఎస్టీ బిల్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గాయస్, అన్నా వెళ్దామా? నేనేమో పోలీస్ గాడి ఉంది, బట్ ఏమన్నారు లేండి. ఇది గాయస్, ఇప్పుడైతే ఇంకా మా పని అయిపోయింది, మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఓకే, ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అనమాట, ఇక్కడ పక్కలోనే. లోపలికి వెళ్తే మళ్ళీ పేమెంట్ చేయాలేమో. ఇక్కడైతే మేము ఫ్రీ పార్కింగే తీసుకున్నాము, మాకైతే ఫ్రీనే, ఎవరు లేరు, చార్జబుల్ ఏం లేదు ఇది. ఓకే ఓకే గాయస్, బాయ్, సీ యూ. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను, యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను నేనైతే. మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. ఓకేనా, నా వంతుగా అయితే నేను చెప్పాలనుకున్నాను. మీకు తెలియని బిల్డింగ్ కూడా ఇది ఒకరందుకు యూజే ఉంటుంది. చాలామందికి జిఎస్టీ ఆఫీస్ అంటే ఎక్కడో తెలియదు కాబట్టి నేను అదే పని చూపిస్తూ ఉన్నాను. ఈ ఏరియాకి వచ్చాను కాబట్టి నాకు కూడా జిఎస్టీ పనిలో వర్క్ ఉండింది, అందుకే ఇలా వచ్చేసి చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదే ఈయన జిఎస్టీ ఆఫీసర్. శివలింగం ఉన్నట్టుంది కదా, అది నువ్వు నడుపుతా బైక్?